మరి పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్. పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్ రాసుకోండి. పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్. బ్రదర్ లాస్ట్ క్లాస్ కాపరి తిమోతితో మనకి ఎండ్ అయింది కదా బ్రదర్, అంతేనా కదా లాస్ట్ అది? పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్ అండి. ఓకే అమ్మా. ఇందులో తెలుగులో కాపరి సలహా పరిచర్యలు. కాపరి సలహా పరిచర్యలు ఇందులో రాసుకున్నాము. ఇంట్రొడక్షన్ లో పరిచయంలో రాసుకున్న పరిచయం రాసుకోండి. కౌన్సిలింగ్ అనే పదానికి ఇన్వర్టెడ్ కామలో రాసుకున్నప్పుడు సమాలోచన ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసి కామా, మంత్రణ ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసి ఈ పదానికి కూడా కామా, సలహా ఇచ్చుట ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. సలహా ఇచ్చుట కామా, బుద్ధి చెప్పుట ఇన్వర్టెడ్ కామలో రాసుకొని కామా, హితోపదేశం ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. అనే అర్థాలు కలవు. ఒక సమస్య నుండి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడాన్ని, ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. లౌకికంగాను క్రైస్తవ్యంగాను మూడు రకాల కౌన్సిలింగ్స్ కలవు. 3 రకాల కౌన్సిలింగులు కలవు. ఒకటి మానసిక కౌన్సిలింగ్, 2 శారీరక కౌన్సిలింగ్, 3 ఆత్మీయ స్పిరిచువల్ కౌన్సిలింగ్. మరో ప్రశ్న రాసుకోండి. కౌన్సిలింగ్ అనగానేమి? అందులో పాయింట్స్ వైజ్ గా రాసుకోండి. ఒకరు లేదా ఇద్దరు లేదా ఎక్కువ. ఒకరు లేదా ఇద్దరు లేదా ఎక్కువ మంది మధ్య గల సంబంధాన్ని కౌన్సిలింగ్ అంటారు.
కౌన్సిలింగ్ అంటారు. కొనసాగింపులు ఒక వ్యక్తి వైఖరిని ఒక వ్యక్తి వైఖరిని మార్చే ఒక వ్యక్తి వైఖరిని మార్చే ప్రక్రియలో అతనికి సహాయపడుతూ సమస్య నుండి విడిపించుటయే కౌన్సిలింగ్. అతనికి సహాయపడుతూ సమస్య నుండి విడిపించుటయే కౌన్సిలింగ్. బ్రదర్, మూడవది సెకండ్ డెఫినేషన్ ఓకే, కానీ ఫస్ట్ది ఒకరు లేదా ఇద్దరు లేదా ఎక్కువ మంది మధ్య గల సంబంధాన్ని కౌన్సిలింగ్ అంటారు. ఇది కొంచెం అయితే అక్కడ ఇంకొక మాట రాసుకున్నామా. ఆ పైన ఒకరికి ఒకరు రాసుకున్నాం. ఒకరికి ఒకరు సలహా పుచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఒకరికి ఒకరు సలహా పుచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ సహకారం చేసుకునే ప్రక్రియను కౌన్సిలింగ్ అంటారు. ఈ క్రింద ఇంకొకటి రాసుకున్నాము. ప్రతి సంఘానికి కౌన్సిలింగ్ అవసరం. కాపరి కౌన్సిలర్ గాను విశ్వాసి కౌన్సిలింగ్ తీసుకునే వానిగాను ఉంటారు. క్రొత్త నిబంధనలో కౌన్సిలింగ్ గురించి కొన్ని గ్రీకు పదాలు వాడబడ్డాయి. స్వర్ణ సిస్టర్ గారు, బ్రదర్, గ్రీకు పదాలు అనేవి, అందులో ఫస్ట్ పదం హెడ్డింగ్ రాసుకోండి. నౌతీషియా, NOUTHESIA, నౌతీషియా. అది గ్రీక్ పదం అండి. ఆ పదానికి అర్థం రాసుకోండి. ఇంగ్లీషు, తెలుగులో కూడా రాసుకోండి. గివింగ్ అడ్వైస్ ఆర్ ఇన్స్ట్రక్షన్. సలహా లేదా సూచన ఇచ్చుట. అందులో కొనసాగింపులో రాసుకోండి. అవసరతలో ఉన్న వారికి
అవసరతలో ఉన్న వారికి సలహా ఇచ్చి సమస్య నుండి విడిపించాలి. అవసరతలో ఉన్న వారికి సలహా ఇచ్చి సమస్య నుంచి విడిపించాలి. రోమా 15:14. రోమా పత్రిక 15:14. కొలస్సీ 1:28. కొలస్సీ 1:28. మొదటి తెస్సలోనిక 5:14. మొదటి తెస్సలోనిక 5:14. ఇప్పుడు ఇంకొక గ్రీక్ పదం రాసుకోండి. పారాక్లేషియా. PARAKLESCI. PARAKLESCI. పారాక్లేషి. అందులో రాసుకున్నాం. ఆ పదానికి అర్థం రాసుకోండి. ఇంగ్లీష్లో అయితే కంఫర్ట్. COMFORT. కంఫర్ట్. కంఫర్ట్. వాషింగ్ మెషిన్ వేసి కంఫర్ట్ కాదు, కంఫర్ట్. ఆదరణ. ఆదరణ. ఎంకరేజ్. ఎంకరేజ్. ప్రోత్సహించుట. స్ట్రెంగ్తన్. స్ట్రెంగ్తన్. బలపరచుట. బలపరుచుట అంటే రాసుకోండి. పరిశుద్ధాత్మ పేరు ఆదరణకర్త. ఆదరణకర్త లేదా ఉత్తరవాది. ఆదరణకర్త లేదా ఉత్తరవాది లేదా సహాయకుడు. సహాయకుడు. యోహాను సువార్త 14:16-26 యోహాను సువార్త 14:16-26 కదండి. యేసు ప్రభు పేరు ఆలోచనకర్త. ఇన్వర్టెడ్ కామలో రాసుకున్నామా. యేసు ప్రభు పేరు ఆలోచనకర్త. యెషయా 9:6. యెషయా 9:6. ఇంకొక గ్రీక్ పదం రాసుకున్నామా. PARAMUTHEOMAI. పారామోతిమాయ్. PARAMUTHEOMAI. పారామోతిమాయ్. ఈ పదానికి ఇంగ్లీష్ లో టు చీర్ అప్. టు చీర్ అప్. CHEERUF. చీర్ అప్. ఉత్సాహపరుచుట. స్వర్ణ సిస్టర్ గారు. చీర్ అప్. ఉత్సాహపరుచుట. టు ఎంకరేజ్. ప్రోత్సాహపరుచుట. కొనసాగింపులో రాసుకున్నానండి. భయంతో ఉన్న వారిని లేదా నిరుత్సాహంతో ఉన్న వారిని ఉత్సాహపరచాలి.
యోహాను సువార్త లేదండి, కొనసాగింపులో రాసి దుఃఖములో ఉన్న వారిని ఓదార్చాలి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చాలి. యోహాను సువార్త 11:31. యోహాను సువార్త 11:31. మొదటి తెస్సలోనిక 2:11. మొదటి తెస్సలోనిక 2:11. నాలుగవది రాసుకుందామండి. యాంటికోమాయ్. ఏటి సారీ ANTECHOMAI. ANTECHOMAI. యాంటికోమాయ్. ఈ పదానికి ఇంగ్లీషులో క్లింగ్, CLING, క్లింగ్ లేదా హోల్డ్ ఫాస్ట్, HOLD, FAST, హోల్డ్ ఫాస్ట్, క్లింగ్ ఆర్ హోల్డ్ ఫాస్ట్. తెలుగులో రాసుకోండి. హత్తుకొనుట, లేక చెయ్యూతనిచ్చుట. తీతు పత్రిక 1:9. తీతు పత్రిక 1:9. ఎన్ని రాశారు సిస్టర్ గారు మొత్తం ఇన్ని పదాలు? 4 బ్రదర్. ఓకే, 4 రాశారు. కొనసాగింపులోకి రాసుకుందామండి. యేసు క్రీస్తు ఉత్తరవాది. హెడ్డింగ్ రాసుకోండి, యేసు క్రీస్తు ఉత్తరవాది. అందులో రాసుకుందాం ఇప్పుడు. యేసు క్రీస్తు తండ్రి చేత పరలోకము నుండి పంపబడి మానవులందరినీ పాప సమస్య నుండి విడిపించెను. ఆయన సంపూర్ణుడై, ఇన్వర్టెడ్ కామాలో రాసుకోండి, ఆయన సంపూర్ణుడై, హోల్ అన్నమాట, WHOL. ఆయన సంపూర్ణుడై బ్రాకెట్ లో క్యాపిటల్ లో హోల్ అని పెట్టుకోండి. అన్ని క్యాపిటల్ లెటర్స్, WHOLE, హోల్. సంపూర్ణుడై
ప్రజలను సంపూర్ణతలోనికి నడిపించెను. ప్రజలను సంపూర్ణతలోనికి, ప్రజలను సంపూర్ణత ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. మరలా హోల్నెస్, హోల్నెస్, WHOLENESS, హోల్నెస్, సంపూర్ణత, బ్రాకెట్ క్లోజ్ చేసుకుని సంపూర్ణతలోనికి తెచ్చాను. ప్రజల అవసరతలు ఆయన ఎరిగి ఉండెను. మరలా ఏబిసి అలా రాసుకోండి. ఏ హెడ్డింగ్ SON, సన్, కుమారుడు. SON, సన్, క్యాపిటల్ రాసుకోండి అమ్మా. SON, సన్, కుమారుడు రాసుకున్నా. యేసు తన్ను తాను కుమారునిగా, యేసు తన్ను తాను కుమారునిగా చూచుకొనెను, చూచుకొనెను. ఆయన తండ్రితో సమానుడై, ఆయన తండ్రితో సమానుడై, లేదంటే ఆయన తండ్రితో సమాన సంబంధం గలవాడై, ఆయన తండ్రితో సమాన సంబంధం గలవాడై ప్రజల అవసరాలన్నీ సంపూర్ణంగా, ప్రజల అవసరాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చారు. బ్రాకెట్లో యెషయా గ్రంథం 9:6, యెషయా గ్రంథం 9:6. మరల బి హెడ్డింగ్ రాసుకోండి. సర్వెంట్, SERVANT, సర్వెంట్, దాసుడు లేక పరిచారకుడు. అందులో రాసుకుందమ్మా. గ్రీకులో DOULOS, డౌలోస్, డాలోస్. అమ్మా ఏం రాశారండి? DOULOS, డాలోస్. గ్రీకులో డలోస్ అను పదము, ఇన్వర్టెడ్ కామలు రాసుకుని డలోస్ అను పదము దాసుడని లేదా సేవకుడని లేదా బానిస అని అనువదించారు, లేదంటే అని అనువదించారని రాసు. ఈ పదము యజమానికి దాసునికి మధ్య ఉన్న సంబంధాన్ని గూర్చి తెలుపుతుంది. యజమానికి దాసునికి మధ్య ఉన్న సంబంధాన్ని గూర్చి తెలుపుతుంది. ఫిలిప్పీ పత్రిక 2:1-8. ఫిలిప్పీ పత్రిక 2:1-8.
8 వచనాలు. అక్కడ మీకు అనితా సిస్టర్ గారు ఏమర్థమైందంటే, ఈ డలోస్ అనే పదము పూర్వకాలం ఒక యజమాని ఒక దాసుని కొనుక్కునేవాడు, ఆ దాసుని తన ఇంట్లో పెట్టుకునేవాడు, పని కోసం గాని పరిచర్య కోసం గాని పెట్టుకునేవాడు. అలాగా ఆ వ్యక్తికి ఈ దాసునికి యజమానికి మధ్య గల సంబంధాన్ని డలోస్ అని చెప్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు యజమాని కౌన్సిలర్ గాను, దాసుడు కౌన్సిలీ గాను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారిద్దరూ ఏ సమస్య వచ్చినా యజమాని తన సేవకుణ్ణి పట్టించుకుని అతనుకున్న సమస్య నుండి అతన్ని మరి ముందుకు నడిపించుకుంటూ వెళతాడు. మరో గ్రీకు పదమైన డైకోనాస్ మరో గ్రీకు పదమైన డైకోనాస్ DIAKONOS డైకోనాస్. మరో గ్రీక్ పదమైన డైకోనాస్, ఇన్వర్టెడ్ కామలో రాసుకున్న డైకోనాస్ అనే పదానికి పొరుగు వారికి సేవ చేయుట అని అర్థం. పొరుగు వారికి సేవ చేయుట అనే అర్థంలో వాడబడింది. పొరుగు వారికి సేవ చేయుట అనే అర్థంలో వాడబడింది. మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10:45. 10:45. కొనసాగింపులో రాసుకుందా అండి. యేసు క్రీస్తు సమరయ స్త్రీతో సంభాషించి బ్రదరు మళ్ళీ చెప్పమంటారా బ్రదరు? ఓకే, స్వర్ణ సిస్టర్ గారు నా మాట వినబడుతుందండి? ఎస్ బ్రదర్, క్లారిటీ ఉంది. ఓకే, రాసుకోండి అమ్మా. ఏం రాశారు? యేసుక్రీస్తు సమరయ స్త్రీతో సంభాషించి ఆమెకున్న స్థితి నుండి విడిపించి దేవుని చిత్తాన్ని నెరవేర్చెను. దేవుని చిత్తమే గాని తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34, 8:28. 8:28. ఇక సి రాసుకోండి, హెడ్డింగ్ షెపర్డ్, కాపరి. షెపర్డ్, కాపరి, SHEPHERD, షెపర్డ్, కాపరి. లేక పాస్టర్ అని కూడా రాసుకోవచ్చు, దోషం లేదండి అందులో.
పాస్టర్. రాసుకున్నాం. యేసు మంచి కాపరి, ఇన్వర్టెడ్ కామలో రాసుకొని, యేసు మంచి కాపరి. యోహాను సువార్త 10:11. యేసు మంచి కాపరి. యేసు తన గొర్రెల కొరకు యేసు తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రాణము పెట్టినంతగా ప్రేమించెను. యేసు తన గొర్రెలను ప్రాణం పెట్టినంతగా ప్రేమించెను అని రాసి. యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం. కాపరి పనులు ఒకటి ఫీడింగ్ మేపుట. యోహాను 17:8. 2 గార్డింగ్ కాచుట. యోహాను 17:12. 1 ఫీడింగ్ మేపుట, 2 గార్డింగ్ కాయుట లేదంటే సంరక్షించుట అని కూడా రాసుకోవచ్చు. 3వది ప్రేయింగ్ ప్రార్థించుట. యోహాను 17:9. 4 కాన్సిక్రేటింగ్ ప్రతిష్ఠించుట. యోహాను సువార్త 17:19. బ్రదర్ ఒకసారి థర్డ్ది రిపీట్ చేస్తారు, సెకండ్ దానికి రెఫరెన్స్, థర్డ్ది రిపీట్ చేస్తారా బ్రదర్? ఫస్ట్ది రాస్తారమ్మా, ఫీడింగ్ రాస్తారా? ఎస్ బ్రదర్, ఫీడింగ్ మేపుట యోహాను 15, సెకండ్ గార్డింగ్ కాచుట సంరక్షించుట. రెఫరెన్స్ చెప్పండి బ్రదర్. సేమ్ అమ్మా, 17:12 అమ్మా. తర్వాత ప్రేయింగ్ ప్రార్థించుట 17:9. నెక్స్ట్ ఏం రాస్తారమ్మా? ప్రతిష్ఠించుట కాన్సిక్రేటింగ్ లేక డెడికేటింగ్ 17:19. అంటే కాపరి తన మంద పట్ల కలిగి ఉండవలసిన పనులు అంటే, మేపుతాడు అనగా కాపరి తన మందను పోషిస్తాడు, సంరక్షిస్తాడు, ప్రార్థన చేస్తాడు, తర్వాత ప్రతిష్ఠిస్తాడు. నెక్స్ట్ రాసుకుందాము. కౌన్సిలింగ్ వేదాంతము అని రాసుకోండి. కౌన్సిలింగ్ వేదాంతం. థియాలజీ ఆఫ్ కౌన్సిలింగ్. అందులో రాసుకున్నానండి. సాంప్రదాయకంగా
సంఘ బాధ్యత 3 కోణాలలో కనిపించును. సాంప్రదాయకంగా సంఘ బాధ్యత 3 కోణాలలో కనిపించును. అందులో మరలా గ్రీక్ పదం రాసుకోండి. గ్రీక్ పదంలో రాయండి. ఫస్ట్ గ్రీక్ పదం కెరుగ్మా. కెరుగ్మా KERYGMA. KERYGMA. కెరుగ్మా. కెరుగ్మా అనే దానికి తెలుగులో రాసుకోండి బోధ. బోధ. జాన్ బ్రదర్, బాధ కాదండి, బోధ. బ్రాకెట్ లో రాసుకున్నాం ప్రకటించుట, బోధించుట. సువార్తను ప్రకటించుట, బోధించుట. రెండవ గ్రీక్ పదం రాసుకోండి కొయినోనియా. కొయినోనియా KOINONIA. KOINONIA. కొయినేనియా. రాసారా అబ్రహాం బ్రదర్ గారు? రాశాం బ్రదర్. ఓకే బ్రదర్. అది తెలుగులో రాసుకోండి అన్యోన్య సహవాసం. తెలుగులో ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెలోషిప్ విత్ ఏ వెర్టికల్ డైమెన్షన్ అన్నాడు. అంటే అన్యోన్య సహవాసం అని రాసుకోండి. ఇక మూడవది రాసుకోండి డైకోనియా. డైకోనియా DIAKONIA. DIAKONIA. డైకోనియా. విశ్వాసముతో ప్రేమతో సేవించుట. విశ్వాసముతో ప్రేమతో సేవించుట. కొనసాగింపులో రాసుకున్నామండి. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఆ మాట రాసుకోండి. సంఘ క్షేమాభివృద్ధి ఇన్వర్టెడ్ కాలంలో రాసుకోండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం 5 రకాల పరిచర్యలు ఇవ్వబడ్డాయి. లైన్ గా వ్రాసుకోండి. అది ఎఫెసీ పత్రిక 4:11-13. ఎఫెసీ పత్రిక 4:11-13 అని రాసుకుని అందులో అపోస్తలులు, మొదటివారు అపోస్తలులు. ఎఫెసీ 4:11-13 రాసి చిన్న డాష్ పెట్టి ఫస్ట్ లిస్ట్ లోకి ఎవరిస్తారని అపోస్తలులు, ప్రవక్తలు,
ప్రవక్తలు, కాపరులు, అదే సువార్థికులు వస్తుందండి మూడవది. సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. 5గురు వచ్చారండి. వచ్చారు బ్రదర్. ఇప్పుడు కొనసాగింపులో రాసుకోండి. సంఘాన్ని అభివృద్ధి పరచడానికి 5 రకాల నాయకులు తమ వరములను ఉపయోగించి సంఘానికి సహకారం అందించాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందడానికై ఈ 5గురు ప్రయాసపడుదురు. పేతురు మొదటి పత్రిక 3:8. పేతురు మొదటి పత్రిక 3:8. రోమాపత్రిక 12:9-13 9-13. గలతీ 6:1. మొదటి తెస్సలోనిక 5:14. హెబ్రీ 10:24. కొనసాగింపులో చిన్న మాట రాసుకుని మనం బ్రదర్ గారికి సమయాన్ని ఇచ్చేద్దామండి. హోవార్డ్, HOWARD, హోవార్డ్. క్లీన్ బెల్, CLINEBELL, క్లీన్ బెల్. హోవార్డ్ క్లీన్ బెల్ అను వ్యక్తి కౌన్సిలర్ ఈ క్రింది బ్రదర్ హోవార్డ్ క్లీన్ బెల్ అను వ్యక్తి ఈ క్రింది వాటిని కౌన్సిలర్ చేయునని చెప్పాను. 1. హీలింగ్, స్వస్థత.
బ్రాకెట్లో శారీరక ఆత్మీయ స్వస్థత. శారీరక ఆత్మీయ స్వస్థత. 2 సస్టైనింగ్. ఈ బలపరచుటండి స్వర్ణ గారు. సస్టైనింగ్. రాసుకోండి. సస్టైనింగ్ ఆదరించుట. 3 గైడింగ్ నడిపించుట. 4 రికన్సిలింగ్ సమాధానపరచుట. 'సమాధానపరచు' అంటే కాపురి ఏం చేయాలమ్మా? సంఘస్థులు ఎవరైనా శారీరకమైన, ఆధ్యాత్మికమైన లోన్లీనెస్ లేదంటే వాళ్ళు వాళ్ళు బాధగా ఉన్నట్లయితే వారి బాధ నుండి బాగు చేసేవాడిగా ఉండాలి. ఎవరైనా సమస్యల్లో గాని, సంక్షోభాల్లో గాని ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. బలపరిచేవాడిగా ఉండాలి. సస్టైన్. ఏ మార్గంలో క్లిష్ట పరిస్థితులు ఏ మార్గంలో నడిపించాలో ఆలోచన చెప్పి నడిపించేవాడిగా ఉండాలి. తర్వాత సత్సంబంధాలు కోల్పోయి బాధపడుతున్నప్పుడు ఆ సంబంధాలను తిరిగి పునరుద్ధరణ చేసి ఇద్దరిని మరలా సమాధాన పరిచేవాడిగా ఉండాలండి. నెక్స్ట్ క్లాస్ లో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సమయాన్ని బ్రదర్ గారికి. బ్రదర్ ఒకసారి టాపిక్ హెడ్డింగ్ మళ్ళీ రిపీట్ చేయరా బ్రదర్? పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్. పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్. బ్రదర్ గారు బ్రదరు మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రం. పౌలు జీవిత శేషం విశేషం మేము వినుటకు మీ సెలవైనందుకు స్తోత్రం. మీ కృపను బట్టి మరికొన్ని విషయాలు మేము విననై ఉంటుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని, తోడై ఉంటారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం లూదియా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని, ఊదారంగుపుడుని అమ్ము చేతైరా పట్టణస్తురాలని, ఆమె దైవభక్తి కలిగిందే గాని ప్రభు ఆమె హృదయాన్ని తెరవగా పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచిందని, ఆ తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందారు అని, సంఘ సేవలో ఆమె ఇంట సంఘమున్నట్లుగా, సహోదరులను చేర్చుకున్నట్లుగా చాలా చక్కని విషయాలు రాయబడ్డాయి. నేను విశ్వాసము గలదానను ఎంచితే మా ఇంటికి రండి అని ఆహ్వానించినట్లుగా కూడా మనం చూస్తాం. ఇది ఎంత గొప్ప విశేషమైన విషయం అండి. ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఆ మాట అన్నారా? నేను విశ్వాసము గల దానను వాడను అని ఎంచితే మా ఇంటికి రండి అని ఎప్పుడన్నా అన్నారా?
మీరందరూ లూదియా వలె రండి అని చెప్పండి. ఓకేనండి? మంచిది. 12 తెస్సలోనిక 12 తెస్సలోనిక అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. తెస్సలోనిక అపోస్తల కార్యాలు 17 1 నుంచి 10. తెస్సలోనిక అనగా అన్యాయమును జయించినది. తెస్సలోనిక అనగా అన్యాయమును జయించినది. మాసిదోనియా దేశమందలి ఒక పట్టణం. మాసిదోనియా దేశమందలి ఒక పట్టణం. వారు అంపిపొలి అపొల్లోనియుల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. వారు అంపిపొలి అపొల్లోనియుల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. యూదుల సమాజ మందిరములలో 3 విశ్రాంతి దినములు పౌలు బోధించగా యూదులలో కొందరును గ్రీసు దేశస్థులలో చాలా మంది విశ్వసించిరి. బ్రదర్ ఒకసారి రిపీట్ చేయండి. యూదుల సమాజ మందిరములలో 3 విశ్రాంతి దినములు పౌలు బోధించగా యూదులలో కొందరును గ్రీసు దేశస్థులలో చాలా మంది విశ్వసించిరి. అయితే కొందరు యూదులు మత్సరపడి అల్లరి చేయగా రాత్రివేళ పౌలును శీలయు బెరయాకు వెళ్ళిరి. యూదులలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనతగల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి. 13 బెరయ 17 10 నుండి 14. 17 10 నుండి 14.
మాసిదోనియా దక్షిణ ప్రాంతమందలి మాసిదోనియా దక్షిణ ప్రాంతమందలి ఒక పట్టణం. ఒక పట్టణం. బెరయలో పౌలు బెరయలో పౌలు యూదుల సమాజ మందిరములో ప్రవేశించి బెరయలో పౌలు యూదుల సమాజ మందిరములో ప్రవేశించి బోధింపగా యూదులలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించారు. బెరయలో కూడా పౌలు వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉన్న యూదులు తెలుసుకుని అక్కడికి కూడా వచ్చి జనములను రేపి కలవరపరిచారు. అప్పుడు అక్కడ సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళనంపిరి. అయితే తిమోతి శీల అక్కడే ఉండిపోయారు. బెరయలో ఉన్నవారు పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించారు. అనేక మంది విశ్వసించారు. నెక్స్ట్ ఏథెన్స్. అపోస్తల కార్యాలు 17:15-34. ఏథెన్స్ 17,
15-34. ఏథెన్సు అనగా సంశయము లేక అనిశ్చయత్వము. ఏథెన్సు అనగా సంశయము లేక అనిశ్చయత్వము. గ్రీసు దేశమందలి ప్రసిద్ధికెక్కిన ఒక ముఖ్య పట్టణం. గ్రీసు దేశమందలి ప్రసిద్ధికెక్కిన ఒక ముఖ్య పట్టణం. బెరయ నుండి పౌలు. బెరయ నుండి పౌలు ఏథెన్సుకు చేరుకొని శీల మరియు తిమోతి కొరకు ఎదురు చూచుచు ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేక సమాజ మందిరములలోను యూదులతోనూ తర్కించి ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులతో వాదించి ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి బోధించుచూ వచ్చాను. చాలా కొద్ది మంది ఏథెన్సు నివాసులు విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు, దమరి అను స్త్రీయు కలరు. ఏథెన్సు వాసులు ఎలాంటి వారంటే ఏదో ఒక క్రొత్త విషయము చెప్పుటయందు వినుటయందు మాత్రమే
తమ కాలము గడుపుచుండువారు. తమ కాలము గడుపుచుండువారు. ఏథెన్సులో పౌలు ఏథెన్సులో పౌలు తెలియబడని దేవునికి అని వ్రాయబడిన ఏథెన్సులో పౌలు తెలియబడని దేవునికి అని వ్రాయబడిన బలిపీఠమును చూచి వారు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానిని గూర్చి ప్రచురపరచాడు. ఎవరిని గూర్చి ప్రచురపరచాడు? ఎవరిని గూర్చి ప్రచురపరచాడు? ఎవరిని గూర్చి ప్రచురపరచాడు? మీరు ఆ సంగతులు హోంవర్క్ చేసుకురండి. ఎవరిని గూర్చి ప్రచురపరిచాడు? ఇదే ఎగ్జామ్ అంటే మరి ఎవరిని గూర్చి ప్రచురపరిచాడు? అసలు ఆయన గూర్చి మీకు ఎంత అర్థమైంది? ఏమర్థమైంది? లేఖనాల ఆధారంగా మీరు పాయింట్స్ వైజ్గా రాయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల టైం తీసుకునైనా మీరు అక్కడే చూసి ఆన్సర్ చేసి, అప్పుడు హోంవర్క్ అవ్వకుండా ఫుడ్ లేదు, హోంవర్క్ అవ్వకుండా బెడ్ లేదు అని పిల్లలకి చెప్తారు కదా, చెప్తామా లేదా? కాబట్టి మనం కూడా పిల్లలమే. మనం ఎవరు? దేవుని పిల్లలం. దేవుని పిల్లలు కూడా ఆ విధంగా చక్కగా సిద్ధపడండి. మీరు చక్కగా ఆలోచన చేసి ఆ అధ్యాయములోని ఆ వచనాలలోని ఆయన గొప్పతనం ఏంటో మీరు రాయండి. ప్రార్థన చేసుకుని. కృపగల మా తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. నిజంగా పౌలు తన సేవా జీవితంలో మీ కొరకు బలమైన పాత్రగా మిమ్మును గూర్చి ప్రకటించకుండా ఉండలేకపోయాడు నాయన. ఎందుకంటే ఆయన పొందిన రక్షణ ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని, స్వజనులు రక్షణ పొందాలని, అన్యజనులు రక్షణ పొందాలని, నామకార్థులు రక్షణ పొందాలని, ఏదో ఒక విధంగా వారిని రేపి మానని వేదన, తీరని బాధ నుండి వారిని కాపాడాలని ఆయన చేసిన ప్రయత్నం, ప్రయాస, ప్రార్థన, ప్రకటన ఎంత విశేషమైనదో మీ లేఖనాలలో గమనించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము కూడా పౌలంతటి వారము కాకపోయినా ఆయనను పోలిన సేవా జీవితాన్ని మేమును చేయగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.